ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగుల శుభవార్త. భారీగా బోనస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులకు 1 నెల గ్రాస్ శాలరీని బోనస్గా ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, ఎన్నికల అధికారులకు 1 నెల గ్రాస్ శాలరీని వేతనంగా చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి వేతనంగా 1 నెల గ్రాస్ శాలరీ సమానమైన డబ్బులు చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వర్తించిన ఎన్నికలు అధికారులకు ఎన్నికల నిర్వహణకు తీవ్రంగా కష్టపడ్డారు. రాత్రనగా పగలనక ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. మన్నిటినలు సైతం లెక్క చేయకుండా తమకు కేటాయించిన విధులు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఈ క్రమంలోని ఎన్నికల విధుల్లో వారు చేసిన సేవలను గుర్తించిన ఎన్నికల సంఘం వారికి 1 నెల జీతాన్ని అదనంగా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, మే 14వ తేదీన ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఆన్ డ్యూటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం 1 నెల జీతం బోనస్గా ఇస్తూ ఉండడంతో ఎన్నికల సంఘం నిధులు నిర్వహించిన ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి చేసే వేతనాల చెల్లింపు క్యాడర్ను బట్టి ఏపీ ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు. ఎన్నికల విధులు నిర్వహించిన డీఈఓలు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఎన్నికల సిబ్బంది 1 నెల గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా అందుకు సమానంగా చెల్లిస్తారని అంచనా. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.